హాయ్ గైస్. ఓకే, మనం లాస్ట్ క్లాస్ లో సెట్స్ 1 మార్క్స్ చూసాము. అయితే ఇప్పుడు మనము 2 మార్క్ క్వశ్చన్స్ కూడా చూద్దాం గైస్. చూడండి ఒకసారి, మీకు లాస్ట్ క్లాస్ అర్థమైతే 2 మార్క్స్ కూడా ఈజీగా అర్థమవుతాయి. సరే, ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ద సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్. ఒక ఈక్వేషన్ ఇచ్చాడండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కి సొల్యూషన్ కావాలంట. ఇప్పుడు ఇది వస్తే రోస్టర్ ఫామ్ లో రాయమన్నాడు. నిన్న 1 మార్క్ క్వశ్చన్ లో చూసాం కదమ్మా, ఏంటి, ఏదైనా ఎలిమెంట్స్ ఒక సెట్ బ్రాకెట్ వేసి అందులో రాసేదాన్ని రోస్టర్ ఫామ్ అంటాం. ఇప్పుడు దీన్ని తీసుకుని దీన్ని ఫ్యాక్టర్స్ డివైడ్ చేద్దాం. ఫ్యాక్టర్స్ డివైడ్ చేస్తే ఏమవుతుందిరా, ఎక్స్ స్క్వేర్, యాడ్ చేస్తే ప్లస్ ఎక్స్ రావాలి, మల్టిప్లై చేస్తే లాస్ట్ టర్మ్స్ -2x² రావాలి. అప్పుడు మనము +2x - 2 = రాయొచ్చు. ఇప్పుడు చూడండి, 2x నుంచి 1x తీస్తే +x వస్తుంది. 2 1 2, మైనస్ ఉంది కాబట్టి -2 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, x నే కామన్ తీసిన, అప్పుడు ఇక్కడ ఒక x, ఇక్కడ 2 ఉంటుంది. ఇక్కడ -1 ని కామన్ తీసిన, ఇక్కడ ఏ టర్మ్ వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ టర్మ్ రావాలమ్మా. ఓకేనా? అంటే ఇప్పుడు x + 2 నే కామన్ తీస్తే x - 1 = 0. ఇప్పుడు మనల్ని ఏం రాయమన్నారు, దీన్ని రోస్టర్ ఫామ్ లో రాయమన్నారు. రోస్టర్ ఫామ్ అంటే ఏంట్రా, బ్రాకెట్, సెట్ బ్రాకెట్ ఓపెన్, వాల్యూస్ +2 తెలితే ఏమవుతుంది -2, -1 తెలితే ఏమవుతుంది +1. దిస్ ఈస్ రోస్టర్ ఫామ్. ఓకేనా? ఆ ఈక్వేషన్ కి సొల్యూషన్ సెట్ అనేది 1, -2 అవుతుంది. నెక్స్ట్ మూవింగ్ టు సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏంటమ్మా, రైట్ ద సెట్. ఒక సెట్ ఇచ్చాడమ్మా, దాన్ని మనల్ని సెట్ బిల్డర్ ఫామ్ లోకి రాయమంటున్నాడు. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి, ఎక్స్ సచ్ దట్ ఈ సంథింగ్, అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్, ఇలా రాయొచ్చా, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. ఓకే, అండ్ నాకు ఇది ఎలా కనిపిస్తుందో తెలుసా, పైది n అనుకున్నాను అనుకోండి, కింద n+1, 1+1, పైది n అనుకున్నాను అనుకోండి, కింద n+1, 2 + 1 3. మనం న్యూమరేటర్ 3, డినామినేటర్ 3+1, న్యూమరేటర్ 4, 4+1 5, 5+1 6, 6+1, అంటే x = n/n+1 లా ఉంది. ఓకేనా? అర్థమైందా? అండ్ ఈ x రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందమ్మా, 1 నుంచి 6 వరకు ఉంది. అంటే కదా 1 తో స్టార్ట్ అయింది, 6 తో ఎండ్ అయింది. 6 కి +1 యాడ్ చేస్తేనే కదా 7 వచ్చింది. దిస్ ఈజ్ సెట్ బిల్డర్ ఫామ్. ఓకే, అది సెకండ్ క్వశ్చన్. రోస్టర్ ఫామ్ రాయండి అంటే సెట్ లోనే ఎలిమెంట్స్ మనం ఫ్యాక్టర్స్ డివైడ్ చేసి వచ్చిన ఎలిమెంట్స్ ని సెట్ లో రాసాము. ఇప్పుడు మనకి సెట్ లో రోస్టర్ ఫార్మేషన్ ఇచ్చి సెట్ బిల్డర్ ఫామ్ రాయమన్నప్పుడు ఎలిమెంట్స్ అనేవి ఎలా ఉన్నాయో ఫార్మేషన్ చూసి ఆ ఎక్స్ అనేది ఏ జాతికి చెందింది, సో అది ఏ కేటగిరీయో, సో అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నదో మనం క్లియర్ గా చెప్పడమే సెట్ బిల్డర్ ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, ఫాలోయింగ్ పైర్స్ ఆఫ్ సెట్స్ ఆర్ ఈక్వల్, గివ్ రీజన్. ఇప్పుడు మనకి 2 సెట్స్ ఇచ్చాడమ్మా, ఏంటది 2, 3 అనేది ఏ అని ఒక సెట్ ఇచ్చాడు. ఇప్పుడు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇక్కడ స్ప్లిట్ చేసాం కదా, యాడ్ చేస్తే 5x రావాలి, మల్టిప్లై చేస్తే 6x² రావాలి. అంటే ఇప్పుడు మనము ఈ x² +2x + 3x రాయొచ్చా, +6 = 0. యాడ్ చేయండి, 5 2 3 6, x ని కామన్ తీయండి, x + 2, ఇక్కడ 3 కామన్ ఉంది చూడండి, x + 2. ఆబ్వియస్ గా ఇక్కడ ఏమొచ్చిందో ఇక్కడ అదే రావాలి. అంటే x + 2 ఇంటూ ఇంకా ఇక్కడ ఎవరు ఉన్నారా x, ఇక్కడ +3, x + 3 = 0. అంటే మనకి ప్లస్ లా వెళ్ళిపోతే ఏమొస్తుందిరా, సెట్ బి ఈక్వల్స్ ఏమొచ్చినట్టు మనకి -2, -3. కానీ వాడు ఇచ్చిన సెట్ ఏంటి, ఏ 2, 3. మనకి బి వచ్చిందేంటి -2, -3. అంటే ఏ = బి అవుతుందా, లేదు, ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి. ఎందుకంటారు, ఏ సెట్ లో ఏమో పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బి సెట్ లోనేమో నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సో దే ఆర్ నాట్ ఈక్వల్. ఓకే, దెన్ ఇది మీరు నాకు ట్రై చేసి చెప్పండి. ఫ్లవర్స్ నిన్న 1 మార్క్స్ లో మనం ఓట్ చేసుకున్నాం, ఏంటి మ్యాథమెటిక్స్ అని చెప్పేసి. అలానే
సేమ్ రిపీటెడ్ వర్డ్స్ మీరు వాడవసరం లేదు, ఒక వర్డ్ ఒకసారి మాత్రమే యూజ్ చేస్తే చాలు. ఈ వర్డ్ ఫాలోకి ఏమొచ్చింది, ఉల్ఫుల్కి ఏమొచ్చిందో ఇది మీరు ట్రై చేసి నాకు ఆన్సర్ కామెంట్ లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ మూవింగ్ టు ఫోర్త్ క్వశ్చన్. లెట్ A, B, C are three sets. ఓకే, అయితే A is subset of B, B is subset of C. It is that A is subset of C అవుతుందా అని అంటున్నాడు. అవుతుంది. ఎలా అంటే ఇలా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఏ అనే ఎలిమెంట్ క్యాపిటల్ ఏలో ఉందని తీసుకోండి. కానీ ఇంకొకటి ఏం తెలుసు, ఏకి బి సబ్సెట్ అవుతుందా అంటే ఏ అనేది దేంట్లో ఉంటుంది, బిలో ఉంటుంది. ఓకేనా, ఏ అనేది ఏలో ఉన్నప్పుడు ఈ ఏ అనేది, ఈ స్మాల్ ఏ అనేది క్యాపిటల్ బిలో. ఇంకొకటి చూడండి, బి అనేది సిక్స్ సబ్సెట్. సబ్సెట్ అంటే ఏంటి, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉంటాయి, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సిలో ఉంటాయి. అంటే ఏ అనేది ఎందులో కూడా ఉంటుంది, సిలో కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఒక ఎలిమెంట్ ఏలో ఉంది, బిలో ఉంది, సిలో ఉందంటే ఈ ఏ ఈజ్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ సి అని రాయొచ్చు. ఓకేనా, సో దానికి ఏమన్నా ఎగ్జాంపుల్ రాయండి. అంటే ఇప్పుడు ఏ అనే సెట్ లో 1, 2 తీసుకున్నారా, సి అనే సెట్ లో 1, 2, 3 తీసుకున్నానమ్మా. చూడండి, సి అనే సెట్ పెద్దదే, ఏ అనే సెట్ చిన్నది. ఎందుకు, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్ 3, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్ 2. సో 1, 2 ఏలో ఉన్నాయి, 1, 2 సిలో ఉన్నాయి. అంటే ఏలో ఉన్నవన్నీ సిలో లేవు కానీ ఏలో ఉన్నవన్నీ సిలో ఉన్నాయి కానీ సిలో ఉన్నవన్నీ ఏలో లేవు. దాన్ని ఏ సబ్సెట్ ఆఫ్ సి అంటాం. ఓకేనా, ఏ అనేది బికి సబ్సెట్, బి అనేది సికి సబ్సెట్ అయినప్పుడు ఏ అనేది ఆటోమేటిక్ గా సికి సబ్సెట్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ మూవింగ్ ద ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్ ఇంటర్వెల్స్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్ అయితే మీకు ఈ ఫార్మేషన్ గుర్తు రావాలి. ఓకేనా, సో మీకు ఆల్రెడీ ఇది వరకు ఫస్ట్ 2 క్లాసుల్లో ఉంటది. మీకు ఓపెన్ బ్రాకెట్ అయితే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, అదే క్లోజ్డ్ బ్రాకెట్ అయితే లెస్ దెన్ ఓన్లీ వస్తుంది. సో నేను ఎన్ని 2 చెప్తా, రిమైనింగ్ మీరు ట్రై చేయండి. నేను థర్డ్ది చెప్తాను, సెకండ్ది చెప్తా. ఫస్ట్ లాస్ట్ మీరు చేయండి. ఇది ఓపెన్, ఇది క్లోజ్డ్ కాబట్టి 2 చెప్తా. ఇప్పుడు రాస్టర్ సెట్ బిల్డర్ ఫామ్ అన్నాడుగా, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. ఇప్పుడు ఎక్స్ అనేది ఓపెన్ ఇంటర్వెల్స్ అంటే ఓన్లీ లెస్ దెన్, ఎక్కడ ఉన్నది ఇది 6 ఈజ్ లెస్ దెన్, ఎక్స్ ఈజ్ లెస్ దెన్ -12. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, క్లోజ్డ్ బ్రాకెట్. ఓకే, ఇది సేమ్ ఎలిమెంట్ కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ మీరే చేయండి, నేను దీనికి మీకు రాస్తాను. చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. ఇది క్లోజ్డ్, ఇది ఓపెన్. అంటే ఎలాగమ్మా, -23 క్లోజ్డ్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. అండ్ నెక్స్ట్ ఏంటి, ఎక్స్ లెస్ దెన్ 5. ఎందుకు, ఓపెన్ 5 బ్రాకెట్ ఉంది కాబట్టి ఓపెన్ 5 ఓపెన్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్లియర్. సెట్ బ్రాకెట్స్ చాలా సింపుల్, వస్తే 1 మార్క్ లో వస్తుంది, లేదంటే 2 మార్క్ లో వస్తుంది. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ది సెట్స్ ఏ, బి. ఇది మోడల్ పేపర్ లో కూడా ఉంది, ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో మోడల్ పేపర్ లో ఈ క్వశ్చన్ ఉంది, నేను దీనికి చెప్తాను, మీరు సొల్యూషన్. దీనికి ఎన్ని సెట్స్ వస్తే దీనికి అన్ని వస్తాయి, దీనికి ఎన్ని వస్తాయి ఏ, బికి మీరు వేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూడండి. సబ్సెట్స్ అంటే వీటిని ఎన్ని రకాలుగా రాయగలం. ఇప్పుడు 1 ని సింగిల్ సెట్ గా రాయగలం, 2 ని రాయగలం సెపరేట్ గా, 3 ని రాయగలం, మరలా 1, 2 కాంబినేషన్ రాయగలం, 2, 3 కాంబినేషన్ రాయగలం, 3, 1 కాంబినేషన్ మరలా 1, 2, 3 రాయగలం. అంటే 1, 2, 2, 3, నెక్స్ట్ 1, 2, 3. అండ్ ఎవరు లేకపోతే ఒక ఎంటీ సెట్ కూడా రాయగలం. ఏవైనా 3 ఎలిమెంట్స్ ఒక సెట్ లో ఇచ్చి సబ్సెట్స్ రాయమంటే 1, 2, 3, 4, 5, 6, 7 సబ్సెట్స్ వస్తాయి. ఓకే, క్లియర్. నాకు ఈ 2 ట్రై చేసి మీరు చెప్పండి. సబ్సెట్ చాలా సింపుల్, మీకు ఈ సెట్స్ లో ఒక్క లైన్ ఆన్సర్స్, 1 వర్డ్ ఆన్సర్స్ టైప్ లో 1 లైన్ ఆన్సర్స్. అంటే సింపుల్ గా బుర్ర ఒక్కటి పెడితే చాలు, ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ మూవింగ్ టు 7th క్వశ్చన్. ఏ ఈక్వల్స్ టు ఏఐఓ అంటే సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇచ్చాడు, బి ఈక్వల్స్ టు ఏఐయు ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఏ యూనియన్ బి చేస్తే ఏ వస్తుందంట. ఏ యూనియన్ బి అంటే ఏంటి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ రిపీటెడ్ కాకుండా రాయడమే. ఏలో ఏ ఉంది, బిలో ఏ ఉంది, ఏలో ఈ ఉంది, ఇందులో లేకపోయినా ఇందులో ఉందిగా, ఐ రెండింటిలో ఉంది, ఓ ఒక దాంట్లోనే ఉంది. ఏఐఓ చూడండి, మళ్ళీ 2 యూనియన్ చేస్తే మళ్ళీ ఏనే వచ్చింది, హెన్స్ ప్రూవ్డ్.
ఏ అయిపోయిందిగా. అంత సింపుల్ క్వశ్చన్స్ ఇస్తారు. సో మీరైతే భయపడక్కర్లే. సో నెక్స్ట్ చూడండి, ఏ అనే సెట్ ఇచ్చారు, బి అనే సెట్ ఇచ్చారు. ఫైండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. బి మైనస్ ఏ మీరు ఫైండ్ అవుట్ చేయండి, ఏ మైనస్ బి నేను చెప్తున్నా. ఏ మైనస్ బి అంటే ఏం లేదు, సెట్ ఏలో సెట్ బిలో క్యాన్సిల్ అయింది, తీసేయండి. సెట్ ఏలో 2 ఉంది, సెట్ బిలో 2 ఉంది, సెట్ ఏలో 4 ఉంది, సెట్ బిలో 4 ఉంది, సెట్ ఏలో 6 ఉంది, సెట్ బిలో 6 ఉంది. ఇంకా 2, 4, 6 ఎవరు మిగులుతున్నారు? 1, 3, 5 ఓన్లీ ఆడ్ నెంబర్స్ మిగిలినాయి. సో మీరు బి మైనస్ ఏ చేసి ఏమొచ్చిందో చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ సి అవుతుందంట. అయితే బి ఈక్వల్స్ టు సి అవ్వక్కర్లేదంట. ఇప్పుడు 3 సెట్స్ తీసుకుంటున్నా. ఏ ఈక్వల్స్ టు 1, 2 తీసుకున్నాంట, బి ఈక్వల్స్ టు 1, 2, 3 తీసుకున్నాంట. మీరు ఆల్ఫాబెట్స్ కూడా తీసుకోవచ్చు. సి ఈక్వల్స్ టు 1, 2, 4, 5 తీసుకున్నానమ్మా. సో ఇప్పుడు నేను ఏ ఇంటర్సెక్షన్ బి చేశాను అనుకోండి, వాడు చెప్పినట్టు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఎలిమెంట్స్ 1, 2 కామన్ ఉన్నాయా అంటే 1, 2 వచ్చింది. ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే నాకు మళ్ళీ ఏనే వచ్చింది. తర్వాత ఎవరిని అంటాడు? ఏ ఇంటర్సెక్షన్ సి. ఏకి సికి ఇంటర్సెక్ట్ చేశాను అనుకోండి, ఏ ఇంటర్సెక్షన్ సి చేశాను అనుకోండి, ఏలోని సిలోని అగైన్ మళ్ళీ ఎవరున్నారు? 1, 2 అంటే వాడు అన్న స్టేట్మెంట్ కరెక్ట్ అయినా ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ సి అయింది. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? బి ఈక్వల్స్ టు సి అవదంట. చూడండి, సిలో 1, 2, 5 ఉన్నాయి, బిలో 1, 2, 3 ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ ఎలిమెంట్ ఉంది, ఇవి రెండు సేమ్ అయినా లాస్ట్ ఎలిమెంట్ డిఫరెంట్, అంటే బి నాట్ ఈక్వల్స్ టు సి. దట్స్ ఇట్. ఓకే, ఒకసారి ఇదంతా చూసి ఆ మోడల్స్ మీ దగ్గర టెక్స్ట్ బుక్ మెటీరియల్ ఏమైనా ఉంటే మోడల్ లో ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.